హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పుణ్య కిచెన్. ఇవాళ వీడియోలో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చట్నీ మనకు ఇడ్లీ, దోశ, చపాతీల్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే పల్లీ చట్నీ తయారు విధానానికి కావాల్సినవి: వేరుశనగ గింజలు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు. సో ఈ రెండు కూడా సమంగానే తీసుకోవచ్చు, లేదా ఏదైనా రెండిట్లో ఒకటి కొంచెం తక్కువ తీసుకొని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఉప్పు రుచికి తగినంత, వెల్లుల్లి 1, పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటే ఒక 3 నుంచి 4 అయితే సరిపోతుంది, చింతపండు కొంచెం, కొత్తిమీర. సో ఇప్పుడు ఇవి కొంచెం రంగు మారేంత వరకు పల్లీలని వేయించుకుందాం. పల్లీలు కొంచెం రంగు మారేంత వరకు కూడా వేయించుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర మొత్తాన్ని కూడాను కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం ఫ్రై అయితే మిక్సీకి పట్టేసుకుండేదే మొత్తాన్ని కూడా. ఇప్పుడు మిక్సీలో పల్లి మొత్తాన్ని, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు ఈ మొత్తాన్ని కూడాను మిక్సీకి పట్టేసుకుందాం. నీళ్ళు తగినన్ని పోసేసుకోవాలి. మీరు మిక్సీకి పట్టుకున్న తర్వాత కూడా నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఇప్పుడే కూడా కొంచెం మునిగేంత వరకు వేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ అయితే బాగా సరిపోతుంది. మీరు కావాలంటే మరికొన్ని నీళ్ళు వేసుకోవచ్చు, లేదా ఇలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పాత్రలోకి మనము దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.